ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ హౌ టు క్రియేట్స్ థాట్స్ బై ఎంట్రప్రీనియర్స్. హౌ టు క్రియేట్స్ థాట్స్ బై ఎంట్రప్రీనియర్స్. వ్యవస్థాపకుడు ఎలా ఆలోచనలను సృష్టిస్తాడు, వ్యవస్థాపకుడు ఆలోచనలను ఎలా సృష్టిస్తాడు అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. వ్యవస్థాపకుడు గురించి మనం మాట్లాడినప్పుడు, ఎంట్రప్రీనియర్ గురించి మనం మాట్లాడినప్పుడు, ఎంట్రప్రీనియర్ అని అంటే ఏదైనా ఒక నూతన ఆలోచన ద్వారా న్యూ ఐడియా జనరేషన్ వలన న్యూ కంపెనీని కానీ ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేసినట్లయితే అలాంటి పర్సన్ని మనం ఎంట్రప్రీనియర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎంట్రప్రీనియర్ అంటే కొత్తగా ఆలోచించే వ్యక్తిని, తన ఆలోచనల ద్వారా ఒక సంస్థను ప్రారంభించేటువంటి వాడిని మనం ఎంట్రప్రీనియర్ అని చెప్తున్నాం. ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్లో ఎంట్రప్రీనియర్ అనేవాడు, వ్యవస్థాపకుడు నూతన ఆలోచనలని ఎలా సృష్టిస్తాడు, అసలు ఆలోచనలు ఐడియాస్ ఆర్ థాట్స్ అనేవి ఎలా వస్తాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, ఒక వ్యక్తి వ్యవస్థాపకునిగా ఎదగాలంటే, అంటే ఎంట్రప్రీనియర్గా ఎదగాలంటే వివిధ రకాల కొత్త ఆలోచనలను సృష్టించగలిగే సామర్థ్యత కలిగి ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఎంట్రప్రీనియర్గా ఎదగాలంటే తన యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి ఎలా ఉండాలనంటే కొత్తగా ఆలోచించడం వాటిపైన ఆధారపడి ఉండాలని చెప్తున్నాడు. ఎందుచేతనగా వాటిలో కనీసం ఒకటైనా ఒక శక్తివంతమైన వ్యాపార అవకాశం మారటానికి అవకాశం ఉన్నది. అంటే ఒక వ్యక్తి అనేక నూతన ఆలోచనలను కలిగి ఉండాలి. అందులో బెటర్ దాన్ ది బెస్ట్ ఐడియాస్ని కానీ థాట్స్ని కానీ తను సెలెక్ట్ చేసుకుంటే అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా తనకు అవసరమైనటువంటి లేదా సక్సెస్ అవ్వడానికి అవసరమైనటువంటి వ్యాపారాన్ని చేయడానికి ఈ థాట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇలాంటి నూతన ఆలోచన ద్వారా వివిధ రకాల కొత్త ప్రణాళిక ప్రాజెక్టులను రూపొందించవచ్చు. అంటే ఇక్కడ ఎంట్రప్రీనియర్లు అనేవాళ్ళు ఎక్కువగా ఆలోచనలు చేసి అందులో బెటర్ దాన్ బెస్ట్ ఐడియాస్ని ఆర్ థాట్స్ని సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా ఏం చేయొచ్చు అంటే వివిధ రకాల కొత్త ప్రాజెక్టులను లేదా సంస్థలను స్థాపించవచ్చు అని చెప్తున్నాం. అంతేగాక కొత్త ఆలోచనల స్వీకరణ ద్వారా ఒక లాభదాయకమైన వ్యాపారాన్ని సాధించవచ్చు. మనం కొత్తగా ఆలోచించి ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని లేదా ఉన్న వ్యాపారాన్నే కొత్తగా చేయడం వలన మంచి లాభదాయకతను పొందొచ్చు అని చెప్తున్నాం. ఇక పారిశ్రామిక అభివృద్ధి ద్వారా కొత్త విధానాలలో శిక్షణ పొందిన నైపుణ్యత గల వ్యవస్థాపకులను పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ఇండస్ట్రియల్ పాలసీ అంటే పారిశ్రామిక విధానం అనేది అభివృద్ధి చెందిన తర్వాత ఒక ఉద్యోగి పరిశ్రమలో రిక్రూట్ అయిన తర్వాత తను ఏ విధంగా తన యొక్క ఉద్యోగ అవకాశాలని లేకపోతే ఏ విధంగా తనకి అవసరమయ్యేటువంటి ఈ పారిశ్రామిక విధానాల వలన పారిశ్రామిక తీర్మానం అనేటువంటి ఒక చట్టం అభివృద్ధి చెందడం వలన ప్రస్తుత రోజుల్లో పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైనటువంటి సిబ్బంది కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వారు ముందుగానే శిక్షణ పొంది తద్వారా నైపుణ్యత కలిగినటువంటి వ్యవస్థాపకుల్ని ఈ పారిశ్రామిక విధానం ద్వారా మనం పొందవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ఒక వ్యక్తి నూతన ఆలోచనలను సృష్టించబడాలి అన్నా, ఒక వ్యక్తిచే నూతనంగా సంస్థలను ప్రారంభించబడాలి అన్నా అతనికి ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో శిక్షణ పొందడం వలన లేకపోతే గత అనుభవాల్ని ఆధారంగా చేసుకుని మంచి వ్యవస్థాపకులుగా మారడం జరుగుతూ ఉంది. వ్యవస్థాపకత అనేది ఈ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఎంతగానో పురోభివృద్ధి చెందుతున్నది. అంటే వ్యవస్థాపకత అనేది పారిశ్రామిక అభివృద్ధి విధానం వలన ఎంతగానో అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. ఇది దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఒక వ్యవస్థాపకుడు, మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడాం విలేజ్ ఎంట్రప్రీనియర్స్ అండ్ అగ్రికల్చర్ ఎంట్రప్రీనియర్స్ అని. అంటే వ్యవసాయ
ఎంట్రీప్రీనియర్లు, గ్రామీణ ఎంట్రీప్రీనియర్లు. ఆ టాపిక్లో మనం మాట్లాడినప్పుడు మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే గాంధీజీ గారు ఇచ్చినటువంటి ఒక నినాదం కోసం మనం మాట్లాడాం. దేశ ఆర్థిక అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు అన్న ఒక నిర్వచనాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్షరాస్యులేమి, నిరక్షరాస్యులేమి, ఎడ్యుకేటెడ్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్స్, వాళ్ళందరికీ అవసరమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించడం కోసం, వాళ్ళకు అవసరమయ్యేటువంటి కనీసపు అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రతి మనిషి కష్టపడి పని చేయాలి. అంటే అక్కడ ఎంతో కొంత మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి అని అంటే నూతనంగా ఆలోచన విధానాలను చేయాలని చెప్పాం. ఈ నూతన ఆలోచన విధానాలను చేసి ఆ గ్రామంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తే దేశంలో నిరుద్యోగం తగ్గి, పేదరికం తగ్గి, ఆర్థికంగా భారతదేశం అభివృద్ధి చెంది దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. అదే టాపిక్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే పారిశ్రామిక విధానం ద్వారా వ్యవస్థాపకులు ఎక్కువ తరహా వ్యాపార సంస్థల్ని ప్రారంభించినట్లయితే తద్వారా దేశ ఆర్థికాభివృద్ధి పెరిగి దేశ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి విజయవంతమైన వ్యవస్థాపకునిగా నిలబెట్టగలిగేది కేవలం ఒక నూతన ఆలోచన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక విజయవంతమైన వ్యవస్థాపకునిగా మారాలి అని అంటే, సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్గా మారాలి అని అంటే అతను థింక్ చేసేటువంటి ఆలోచన విధానం మీద లేదా తను అప్లై చేసేటువంటి ఐడియా మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ని, నెట్వర్క్ సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక చిన్న ట్యాగ్ లైన్, ఐడియా నెట్వర్క్కి సంబంధించి దానికి క్రింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. మన్ని ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఆ ట్యాగ్ లైన్లో చెప్పినట్టు విధానంగా లేకపోతే ఆ కమ్యూనికేషన్ నెట్వర్క్ వాడు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆధారంగా మనం మాట్లాడినట్లయితే ఒక వ్యవస్థాపకుని యొక్క ఆలోచన విధానం లేదా తనకు వచ్చినటువంటి ఆలోచన తన యొక్క జీవితాన్ని, తద్వారా ఆ గ్రామం యొక్క అభివృద్ధిని, అలానే దేశ ఆర్థిక అభివృద్ధిని, ప్రగతిని కూడా మార్చడానికి ఎంతైనా అవకాశం ఉంది. అది కేవలం ఒక మంచి ఆలోచన మాత్రమే గాక మార్కెట్ పురోగతికి, ఒక మంచి వ్యవస్థ ప్రారంభానికి మరియు వ్యవస్థాపకుల విజయానికి దారి తీసేదిగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి కొత్తగా ఆలోచించడం వలన అది కేవలం తన యొక్క ఆర్థిక అభివృద్ధికే కాకుండా ఆ పరిసర ప్రాంతాలకి, అలానే దేశ ఆర్థిక అభివృద్ధికి, అలానే తనతో పాటు ఉన్నటువంటి నూతన వ్యవస్థాపకులకి కూడా అభివృద్ధి విజయానికి, అభివృద్ధికి దారి తీసే విధంగా ఉండాలని చెప్తున్నాం. ఆలోచన ఎంపికలో ఇతరుల మీద నిర్ణయాన్ని వదిలేయకుండా ఉంటేనే చాలా మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరే ఎంట్రీప్రీనియర్లు అయితే మీ సంస్థకి లేదా మీకు సంబంధించినటువంటి ఆలోచన విధానాలని మీ అంతటి మీరుగానే తీసుకోవాలి. ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనల మీద ఆధారపడి మన సంస్థలను ప్రారంభించడం కానీ వ్యాపారాలు చేయడం కానీ మంచిది కాదు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎంట్రీప్రీనియర్లు అనేవాళ్ళు తమ అంతట తాముగా స్వతహాగా ఓన్ డెసిషన్ తీసుకుంటారు తప్ప, అంటే ఇండిపెండెంట్గా ఉంటారు తప్ప డిపెండెంట్గా ఉండరని చెప్తున్నాం. దాని వలన వచ్చే రిస్కును భరించే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. అంటే నీ అంతటి నువ్వుగా ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ వచ్చినటువంటి రిస్క్ని ఎలా ఫేస్ చేయాలి అనే దానికి కూడా నీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ లేకపోతే కొంత స్టామినా అనేది నీలో ఉంటుంది. అంటే కొంత నాలెడ్జ్ అనేది వచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి నాలెడ్జ్ నీలో ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఇచ్చినటువంటి ఐడియా మీద నువ్వు ఫాలో అయితే ఆ వచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎట్లా ఫేస్ చేయాలనేటువంటి థింకింగ్ ఎబిలిటీ అనేది లేకుండా పోతుంది అని చెప్పొచ్చు.
ఒక వ్యవస్థాపకుడు ఎప్పుడూ కూడా ఒక విలువైన మరియు శక్తివంతమైన ఆలోచన కొరకు కేవలం ఒక నూతన ఆలోచనతోనే సరిపెట్టుకోకుండా మరికొన్ని అలాంటి ఆలోచనలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక వ్యవస్థాపకుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఒక విలువైన మరియు శక్తివంతమైన ఆలోచన కొరకు కేవలం ఒక నూతన ఆలోచనతో సరిపెట్టుకోడండి. అంటే సక్సెస్ఫుల్ ఎంట్రప్రీనియర్ అనేవాడు సక్సెస్ సాధించాలి అని అంటే ఎప్పుడు కూడా ఒకే ఫార్ములా మీద ఒకే ఐడియాలజీ మీద తను ఫాలో అవ్వకూడదు. తను ఏం చేయాలి అని అంటే అలాంటి నంబర్ ఆఫ్ ఐడియాస్ని, థాట్స్ని, లేకపోతే ఆలోచనల్ని, వేస్ని తను ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. కనీసం 5 నుండి 10 ఆలోచనల వరకు ఉన్నట్లయితే వాటి నిశిత పరిశీలనకు, విశ్లేషణకు బాగా ఉపకరిస్తాయి. అంటే ఒక వ్యక్తికి ఒక నూతన ఆలోచన విధానం వస్తే ఆ వచ్చినటువంటి నూతన ఆలోచన విధానం వల్లనే తన వ్యాపారాన్ని చేయడానికి అవకాశం లేదు. తను ఏం చెయ్యాలి అని అంటే అలాంటి ఆలోచనల్ని 5 నుంచి 10 వరకు, ఎవరు సక్సెస్ఫుల్ ఎంట్రప్రీనియర్ అనేవాడు ఏం చేయాలనంటే అలాంటి నూతన ఆలోచన విధానాలని 5 నుంచి 10 వరకు సెలెక్టింగ్ చేసుకుని అందులో విచ్ ఐడియా ఈజ్ ద బెటర్ దెన్ ది బెస్ట్, అంటే ఏ ఆలోచన విధానం ద్వారా మనకి భవిష్యత్తులో ఆ విజయం సాధించవచ్చు, మనం భవిష్యత్తులో విజయాన్ని సాధించాలంటే ఉన్నటువంటి ఐడియాస్లో, థాట్స్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఎంట్రప్రీనియర్ అనేవాడు సెలెక్టింగ్ చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎంట్రప్రీనియర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి 5 to 10 ఐడియాస్లో 5 నుంచి 10 ఆలోచన విధానాల్లో ఒక బెస్ట్ ఆలోచనని, ఉత్తమమైన ఆలోచన విధానాన్ని వివిధ రకాల పరిశీలనలకు చేసి ఒక మంచి వ్యాపార అవకాశాన్ని ఎంపికగా గుర్తించవచ్చు. అంటే ఎంట్రప్రీనియర్ అనేవాడు ఏం చేయాలంటే ఉన్నటువంటి ఆలోచన విధానాల్లో ఉత్తమమైన దాన్ని తీసుకుని దాని నుంచి ఒక మంచి వ్యాపారాన్ని ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా బాహ్య ప్రపంచ జ్ఞానం నుండి కూడా కొత్త ఆలోచనలను, సంబంధించిన సమాచారాన్ని, పరిశ్రమకు కావలసినది సేకరించుకోవచ్చు. అంటే తను వచ్చినటువంటి ఆలోచన విధానం ద్వారానే కాకుండా బాహ్య ప్రపంచం నుంచి, అంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి వినియోగదారులు ఏ తరహా వస్తువులని లేదా ఏ తరహా వస్తువులని రకరకాలకు సంబంధించినటువంటి టెక్నాలజీని, ఇష్టాలని ఫాలో అవుతున్నారో కూడా ఈ విజయవంతమైనటువంటి ఎంట్రప్రీనియర్ అనేవాడు తెలుసుకోవాలి. అలా కాకుండా కేవలం ఒకే ఆలోచన ద్వారా మార్కెట్లో ప్రవేశించినట్లయితే దాని ద్వారా వ్యవస్థాపకుని నిడివి అనేది చాలా తగ్గిపోతుంది. అంటే ఎంట్రప్రీనియర్ అనేవాడు ఏం చేయాలంటే సక్సెస్ఫుల్ ఎంట్రప్రీనియర్ ఒకే ఐడియాను ఫాలో అవ్వకుండా 5 to 10 5 నుంచి 10 ఆలోచనలని తను ముందుగా డిజైన్ చేసుకోవాలి. అలా డిజైన్ చేసుకోవడం వలన ఒక దానిలో ఫెయిల్యూర్ అయినా దానిని ఫేస్ చేయడానికి తన దగ్గర గట్స్ లేకపోతే థింకింగ్ ఎబిలిటీ ఉండడం వలన తను ఖచ్చితంగా వచ్చినటువంటి రిస్క్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా ప్రాఫిట్ వేలోకి మార్చాలి అనే ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడు. అలా కాకుండా కేవలం ఒక్క ఐడియాని మాత్రమే ఫాలో అయ్యి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ మార్కెట్ ఫీల్డ్లోకి ప్రవేశించినట్లయితే తన యొక్క ఉనికిని కోల్పోవడం జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇది లక్ష్య సాధనకు ఎంత మాత్రము కూడా వీలు కాదు. అంటే ఇక్కడ గతంలో మనం మాట్లాడాం, సక్సెస్ఫుల్ ఎంట్రప్రీనియర్కి అలానే ఫెయిల్యూర్ ఎంట్రప్రీనియర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే సక్సెస్ అయ్యేవాడు కష్టపడడానికి ఇష్టపడతాడు, ఫెయిల్యూర్ అయ్యేవాడు కష్టపడడు. ఇంకా ఎగ్జాంపుల్ మనం మాట్లాడాలనంటే ఎగ్జామ్ పాస్ అయిన వాడికి ఫెయిల్యూర్ అయిన వాడికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే పాస్ అయిన వాడు చాలా హార్డ్ వర్క్ చేసి బాగా కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తాడు. ఫెయిల్ అయిన వాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడనంటే దానికి గల కారణం సరిగా చదవకపోవడం.
మొదటివాడేమో బాగా చదవడం వలన పాస్ అయ్యాడు, రెండోవాడేమో ఏమీ చదవక ఏమీ రాయక ఫెయిల్ అయ్యాడు. అలానే ఇక్కడ సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్కి ఫెయిల్యూర్ ఎంట్రీప్రీనియర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఆ సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్ అనేవాడు కష్టపడడానికి, హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఫెయిల్యూర్ ఎంట్రీప్రీనియర్ అనేవాడు హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్గా ఉండేవాడు నిరంతరం కొత్తగా ఆలోచించాలని చెప్తున్నాం. కొత్త ఆలోచనల సృష్టి ద్వారా ఒక నూతన వస్తువు, సేవలను రూపొందించుట అనేది వ్యవస్థాపకులను ఉండాల్సిన ప్రత్యేక లక్షణం. అంటే ఎంట్రీప్రీనియర్కి, అంటే సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్ అనేవాడికి ఉండాల్సినటువంటి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే కొత్తగా ఆలోచించడం, న్యూ థింకింగ్ ఎబిలిటీ అన్నమాట. అంటే ఉన్నటువంటి వాటిని అధికంగా కొత్తగా ఏ విధంగా కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి, లేకపోతే ఏ విధంగా వస్తువుల్ని అమ్మి మార్కెట్లో లాభం సంపాదించాలి అనేటువంటి నూతన ఆలోచన విధానాలని కలిగి ఉండేవాడిని మనం ఏమని చెప్తామంటే సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్ అని చెప్తాం. వచ్చిన ఆలోచనలలో నుండి ఒక మంచి ఆలోచనను ఎంపిక చేసుకోవడం అతని యొక్క వ్యాపార లక్ష్యాలు మరియు ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎంట్రీప్రీనియర్ అనేవాడికి కొత్తగా ఆలోచించాలని చెప్తున్నాం, కొత్తగా వ్యాపార సంస్థలను ప్రారంభించాలని చెప్తున్నాం, వాడిని మాత్రమే ఎంట్రీప్రీనియర్ అని చెప్తున్నాం. ఇక్కడ ఎంట్రీప్రీనియర్కి వచ్చినటువంటి ఐడియాస్ అనేవి చాలానే ఉండొచ్చు. అందులో ఆ ఐడియాని ఫాలో అయ్యి ఆపర్చునిటీని, లేకపోతే తనకు వచ్చినటువంటి థాట్ని మనం ఫాలో అయ్యి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అంటే ఒక్కొక్క బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎక్కువ క్యాపిటల్ అవసరం ఉండొచ్చు, ఒక్కొక్క దానిని స్టార్ట్ చేయడానికి తక్కువ క్యాపిటల్ ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఆ ఎంట్రీప్రీనియర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ లేదా స్టేజ్ ఎట్లా ఉన్నదో తనకు తాను తెలుసుకుని ఆలోచన విధానాలని అనుసరించాలి. ఆలోచనలను, సలహాలను తీసుకుంటూ అవి వినియోగదారులు, పోటీదారులు, పరిశోధన మరియు అభివృద్ధి, ఉద్యోగులు, ముడి పదార్థాల సరఫరాదారులు, పంపిణీదారులు మరియు చిల్లర వర్తకుల ద్వారా అనేక రకాల ఆలోచనలను స్వీకరిస్తాడు. ఒక ఎంట్రీప్రీనియర్ ఒక ఐడియాని తను థింక్ చేయాలి అని అంటే, లేదా క్రియేట్ థాట్స్ని క్రియేట్ చేయాలి అని అంటే తను మొదటిగా కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటి అని అంటే కన్స్యూమర్స్ని, అలానే కాంపిటేటర్స్ని, తర్వాత న్యూ ఇన్నోవేషన్స్ చేసేవాళ్ళని, తర్వాత ఆ వస్తువుల మీద పరిశోధన మరియు అభివృద్ధి, ఆ వస్తువులని లేదా సంస్థని ప్రారంభించిన దానిని రన్ చేయడానికి అవసరమయ్యేటువంటి ముడి పదార్థాలు, ఉద్యోగులు, ఈ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తను ఎనలైజ్ చేసుకుంటూ దాని ద్వారా తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి ఏ బిజినెస్ అయితే చూజబుల్లో, లేకపోతే ఏ బిజినెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ బిజినెస్ని ఎంట్రీప్రీనియర్ అనేవాడు ప్రారంభించాలి. అన్నింటినీ నిశితంగా పరిశీలించి పిదప దాని యొక్క మార్కెట్ను అంచనా వేయడం ద్వారా ఒక మంచి ఆలోచనపై తన లక్ష్య సాధనకు మంచి నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఎంట్రీప్రీనియర్ అనేవాడు అంటే తను తీసుకునేటువంటి ఆలోచన విధానం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మొదటిగా తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మీద, అలానే తన దగ్గర పనిచేయడానికి అవసరమైనటువంటి ఉద్యోగుల సామర్థ్యం మీద, తర్వాత మార్కెట్లో వినియోగదారుల మీద, వారి యొక్క అభిరుచుల మీద, ఇష్టాల మీద, అలానే వాటిని తయారు చేయడానికి లేదా సంస్థను ముందుకు కొనసాగించడానికి అవసరమయ్యే ముడి పదార్థాల మీద, తర్వాత పోటీదారుల మీద, ఇలా పంపిణీదారుల మీద, ఈ విషయాలన్నింటినీ అంచనా వేసుకుంటూ ఒక మంచి ఆలోచనను సృష్టించుకుని దాని ద్వారా ఎంట్రీప్రీనియర్ అనేవాడు లక్ష్యాన్ని సాధించడానికి
ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్తున్నాం. ఇలా ఎంట్రప్రీనియర్ అనేవాడు ఏం చేస్తాడనంటే ఒక కొత్త నూతన ఆలోచన విధానాలని సృష్టించుకోవడానికి తనంతట తానుగా ముందుగా నిర్మాణం చేసుకున్నటువంటి ఒక ప్లానింగ్ ప్రక్రియ నిర్మాణం అని చెప్పొచ్చు. ఇందాక మనం ఒక వినియోగదారు ఒక విజయవంతమైనటువంటి వ్యవస్థాపకుడు తను విజయం సాధించాలంటే వివిధ రకాల వనరుల నుండి కొత్త ఆలోచనలు సృష్టిస్తాడని చెప్తున్నాం. వివిధ రకాల వనరుల నుండి కొత్త ఆలోచనలు సృష్టించాలని చెప్తున్నాం. అయితే అందులో భాగంగా వాట్ ఈజ్ ద రీసోర్స్ ఆఫ్ న్యూ ఐడియాస్ అనే ఒక అంశం గురించి మనం మాట్లాడినట్లయితే ఏ వనరుల ద్వారా కొత్త ఆలోచనలు తోడ్పడతాయి లేదా వస్తాయి అనే దాని గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. వినియోగదారుడు అనేవాడు ఆలోచించేటువంటి శక్తివంతమైనటువంటి వినియోగం పైన, అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటీషన్ పోటీతత్వం మీద, అలానే సప్లయర్స్ అండ్ సప్లయర్స్ అండ్ రా మెటీరియల్స్ అంటే ఉత్పత్తి చేసేవాళ్ళు మరియు చిల్లర వర్తకుల మీద, అలానే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్ అంటే పంపిణీదారులు మరియు చిల్లర వర్తకుల మీద, అలానే కంపెనీ ఎంప్లాయీస్ మీద, తర్వాత సప్లయర్స్ అండ్ సర్వీసెస్ మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కొత్త ఆలోచనలు అనేవి పుడతాయి. అంటే కొత్త ఆలోచనలు అనేవి రావడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. దీని గురించి మనం మాట్లాడితే ఇందాక ఒక నెట్వర్క్ గురించి మాట్లాడామండి. ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనే ఒక ట్యాగ్ లైన్ గురించి మనం మాట్లాడాం. ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉన్నప్పుడు మనకి దాని గురించి సరైన అవగాహన లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఆ ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి మనిషి యొక్క ఆలోచన లేదా ఐడియా అనేది తన జీవితాన్ని మార్చుతుంది. ఒక విజయవంతమైనటువంటి వ్యవస్థాపకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అంటే తన దగ్గర ఉన్నటువంటి నూతన ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉండాలి. దానిలో నుంచి విచ్ ఈజ్ ద బెస్ట్ అండ్ బెటర్ దాన్ ది బెస్ట్ ఐడియా అంటే ఉన్నటువంటి ఆలోచన విధానాలలోకి లేదా ఆలోచనల్లోకి మంచి ఆలోచన ఏది అనేది తను ఎంపిక చేసుకోవాలి. ఆ మంచి ఆలోచన లేదా కొత్త ఆలోచన అనేది కొన్ని కారకాల మీద, రీజన్స్ మీద బేస్ అయి ఉంటుందని చెప్తున్నాం. అదే ఇక్కడ మనం మొదటిగా మాట్లాడుకున్నప్పుడు పవర్ఫుల్ యూజర్స్ ఆర్ పవర్ఫుల్ కన్జ్యూమర్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే శక్తివంతమైనటువంటి వినియోగదారులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన యొక్క ఆలోచన విధానాలని నూతనంగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత మార్కెట్లో మనమంతా కూడా పవర్ఫుల్ యూజర్స్ అండి, శక్తివంతమైనటువంటి వినియోగదారులు. అందువలనే రోజు రోజుకి మనం ఏం కోరుకుంటామంటే న్యూ ఇన్నోవేషన్స్ని కోరుకుంటాం. నూతన ఉత్పాదకతలని లేదా నూతన వస్తువుల ఉత్పత్తిని లేదా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, న్యూ టెక్నాలజీని ఉపయోగిస్తాం. గతంలో మనకి 2G 3G ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం 4G, అప్కమింగ్లో మనకు వచ్చేవన్నీ కూడా 5G. పూర్వకాలంలో మనం ఉపయోగించేవి ల్యాండ్ ఫోన్లు, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోన్లు, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఫోన్లు, తర్వాత కలర్ ఫోన్లు, ఆ తర్వాత టచ్ ఫోన్లు. ఈ టచ్ల్లో రకరకాల ఆండ్రాయిడ్స్, అలానే కొత్త సిస్టమ్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా వినియోగదారుడు తన యొక్క శక్తి సామర్థ్యాలని ఉపయోగించి నూతన ఉత్పాదకాలని కోరుకోవడం వలన వినియోగదారుడు యొక్క ఆలోచనల మేరకు ఉత్పత్తిదారుడు లేదా
వ్యవస్థాపకుడు శక్తివంతంగాను నూతనంగాను ఆలోచిస్తాడు. ఇందులో మొదట్లో మనం ఏ వనరులు కొత్త ఆలోచనలకు తోడ్పడతాయి అనంటే, ఒక వ్యవస్థాపకుడు దేనిని ఆధారంగా చేసుకుని కొత్తగా తన యొక్క ఆలోచన విధానాలను మొదలు పెడతాడనంటే, అందులో మొదటిది పవర్ఫుల్ యూజర్స్, శక్తివంతమైన వినియోగదారులు. ఒక ఎంట్రీప్రీనియరు తన అందించేటువంటి వస్తు సేవలు కొనుగోలు చేసేటువంటి వినియోగదారుడు యొక్క శక్తి సామర్థ్యాలపై ఆధారపడి తను ఏం చేస్తాడంటే నూతన వస్తువుల్ని ఉత్పత్తి చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి, అంటే ఈ అడ్వాన్స్డ్ జనరేషన్కి పూర్వకాలంలో ఉపయోగించినటువంటి ల్యాండ్లైన్ ఫోన్లు కానీ, టెలిఫోన్లు కానీ, లేదా కాయిన్ బాక్సులు కానీ, లేదా బ్లాక్ అండ్ వైట్ ఫోన్లు కానీ, లేదా అంతకు ముందు లేదా తర్వాత వచ్చినటువంటి కలర్ ఫోన్లు కానీ, మనకి ప్రస్తుత రోజుల్లో ఎంట్రీప్రీనియర్లు లేదా సెల్ ఫోన్ కంపెనీలు అందిస్తే మనం కొనుగోలు చేస్తామా? కొనుగోలు చేయం. మనం ఇప్పుడు ఉపయోగించేటువంటి ఈ వెర్షన్లకి అప్కమింగ్ వెర్షన్స్, అంటే రానున్నటువంటి నూతన టెక్నాలజీలని ఉపయోగించేటువంటి కంపెనీలను మాత్రమే మనం కొనుగోలు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా సెల్ ఫోన్ తీసుకోండి. సెల్ ఫోన్ తీసుకున్నట్లయితే పూర్వకాలం ఒక ఫోన్కి ఒక కెమెరా ఉంటే గొప్ప, లేదా తర్వాత 2 కెమెరాలు ఉంటే గొప్ప. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి ఫోన్లకి ఓన్లీ బ్యాక్ సైడ్ ఇంచుమించుగా ఒక 3-4 కెమెరాలు ఉండడం, తర్వాత మనం ఫ్రంట్ కెమెరాలు, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క డెప్త్, ఇవన్నింటినీ ఆధారంగా చేసుకుని వినియోగదారుడు ఏం చేస్తున్నాడంటే వస్తువుల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ వినియోగదారుడికి కావాల్సింది ఏంటి అని అంటే నూతన వస్తువులు, అంటే అప్కమింగ్ వెర్షన్లో ఉన్నటువంటి న్యూ టెక్నాలజీని ఉపయోగించి ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేస్తాడంటే వినియోగదారుల ఆలోచనకు తగ్గట్లుగా, ఇష్టాలకు తగ్గట్లుగా ఎంట్రీప్రీనియరు వస్తువులను తయారు చేస్తాడు. ఇప్పుడు మనం శక్తివంతమైనటువంటి వినియోగదారులు, పవర్ఫుల్ యూజర్స్ గురించి చూద్దాం. అవసరం కొత్త ఆలోచనలను సృష్టిస్తుంది. ఇది కంపెనీల యొక్క ప్రముఖమైన నానుడి. అవసరం అనేది కొత్త ఆలోచనలు సృష్టిస్తుంది. వినియోగదారులకు అనేక అవసరాలు ఉంటాయి. కంపెనీలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తు సేవలను ఉత్పత్తి చేసిన ఎడల మనం అనేక నూతన ఆలోచన సృష్టిని చూడవచ్చు. అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి, వినియోగదారుడు యొక్క ఆలోచనలకి, ఆ ఇష్టానికి, అభిరుచులకి తగ్గట్లుగానే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి కంపెనీ నిత్యావసర వస్తువులు కానించి మనిషి వేసుకునేటువంటి డ్రెస్ వరకు కూడా అన్ని రకాలుగా ఏం చేస్తూ ఉన్నారనంటే కంపెనీలు వినియోగదారుడు యొక్క అభిరుచిని బట్టి, తన యొక్క కోరికల సంతృప్తిని బట్టి, లేదా తన యొక్క ఇష్టాన్ని బట్టి మాత్రమే వస్తువుల్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడినట్లయితే, మనం ఇంటి దగ్గర చిరిగినటువంటి ప్యాంటును కానీ, చిరిగినటువంటి షర్ట్ను కానీ ఇంట్లో పేరెంట్స్ చెప్తే వేసుకోం. అలా కాకుండా ఎవరైనా ఒక హీరో సినిమాలో తన యొక్క డ్రెస్ వేరు, టాన్ జీన్స్ కానీ, టాన్ షర్ట్లు కానీ తను వేసుకున్నట్లయితే అది లేటెస్ట్ ట్రెండ్. అదే వస్తువుని మార్కెట్లో రిలీజ్ చేస్తే మనం, అంటే ప్రజెంట్ ఉన్నప్పుడు ఈ యూత్ అంతా కూడా ఏం చేస్తారంటే ఎగబడి వాటిని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వినియోగదారుడు యొక్క ఇష్టానికి తగ్గట్లుగా సప్లయర్ లేకపోతే ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేస్తాడనంటే వస్తువులలో నూతన పద్ధతులని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా డ్రెస్ వేర్ని తీసుకోవచ్చు, ఫుట్వేర్ని తీసుకోవచ్చు, పర్సనల్ లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి సెల్ ఫోన్ని తీసుకోవచ్చు. ఇలా దేన్నైనా సరే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే నూతనంగా ఎవడైతే వస్తువుల్ని ఉత్పత్తి చేస్తాడో అలాంటి వస్తువుల్ని వినియోగదారుడు కొనుగోలు చేయడానికి ఇష్టపడతాడు. వినియోగదారుడిని నూతనంగా ఆలోచింపచేయాలన్న ఉద్దేశంతోనే, ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఎంట్రీప్రీనియర్ కూడా రకరకాల కొత్త వస్తువుల్ని తయారు చేస్తాడు. మనం ఈ నూతన ప్రయత్నాలు లేదా నూతన ఆలోచనలు ఎక్కడ నుండి ఉద్భవిస్తాయో తెలుసుకోవాల్సిన పని అయితే ప్రత్యేకంగా లేదు.
చూడండి, కంపెనీలు ఏవైతే వినియోగదారుల అవసరాలను గ్రహిస్తూ ఉంటాయో అవి వినియోగదారులు తృప్తి చెందే విధంగా వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాయి. అంటే వినియోగదారుడు ఏ విధమైనటువంటి వస్తువుని కొనుగోలు చేయడం వలన సంతృప్తి చెందుతాడో అలాంటి రకాల వస్తువుల్ని కంపెనీ వాడు లేదా ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేస్తాడంటే వస్తువుల్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం కూల్ డ్రింక్స్ తీసుకున్నట్లయితే కూల్ డ్రింక్స్లో రకరకాల కంపెనీల కూల్ డ్రింక్స్ లేకపోతే రకరకాల ఫ్లేవర్లు మనకి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఎగ్జాంపుల్గా కోకోకోలా కంపెనీని మనం తీసుకున్నట్లయితే కోకోకోలా కంపెనీలోనే రకరకాల బ్రాండ్లు లేకపోతే డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నటువంటి డ్రింక్స్ అనేవి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగా కోకోకోలాలో థమ్సప్ కానివ్వండి, అలానే లిమ్కా కానివ్వండి, ఫాంటా కానివ్వండి, స్ప్రైట్ కానివ్వండి, ఇలా రకరకాల కోకోకోలా కానివ్వండి, ఇలాంటి రకరకాల ఫ్లేవర్స్తో కంపెనీ వాడు మనకి డ్రింక్స్ని అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వినియోగదారుడు ఏ రకమైనటువంటి ఫ్లేవర్ను కొని తను సంతృప్తి చెందుతాడో ఆ రకమైనటువంటి ఫ్లేవర్ని ఎంట్రప్రీనియర్ ముందుగానే ఆలోచించి మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెండవది పోటీతత్వం, కాంపిటీషన్. రెండవది పోటీతత్వం. ఒక వినియోగదారుడి యొక్క అభిరుచులకు తగ్గట్లుగా వస్తువులను తయారు చేస్తే అది ఎంట్రీప్రీనియర్ యొక్క నూతన ఆలోచన విధానం అవుతుంది. ఎంట్రీప్రీనియర్ నూతన ఆలోచన విధానాన్ని శక్తివంతంగా వినియోగదారుడు ఉపయోగిస్తే అతన్ని మనం ఏమని చెప్తాం అంటే పవర్ఫుల్ యూజర్ అని చెప్తాం. ఇక రెండవదిగా కాంపిటీషన్, పోటీతత్వం. పోటీతత్వం ఆవిష్కరణలను సృష్టిస్తుంది. ఏదైనా కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లయితే పోటీదారుడు తన వస్తు సేవలలో కొన్ని మార్పులు చేర్పుల ద్వారా అధిగమించడానికి మరియు మార్కెట్లో తన ఉనికిని కాపాడుకొనుటకు ప్రయత్నిస్తాడు. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీని పెట్టిన తరువాత ఆ కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లయితే అంతకు ముందే ప్రారంభించినటువంటి కంపెనీ దాని యొక్క వేగాన్ని తగ్గించడానికి కానీ అది కూడా లాభాలు సంపాదించడానికి కానీ అనేక నూతన మార్పులని వస్తువులో తీసుకురావడం జరుగుతుంది. మైకెల్ పోర్టర్ 5 గుణాల పద్ధతిలో పోటీతత్వమును ముఖ్యమైన పద్ధతిగా పరిగణిస్తారు. చాలా కంపెనీలు తమ పోటీదారుల వస్తు సేవల ద్వారా నూతన ఆవిష్కరణలు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ మొబైల్ కంపెనీలు సెకండ్కు పైసా కాల్ ఛార్జీలు వసూలు చేసే టాటా డొకోమో కంపెనీ యొక్క నూతన ఆవిష్కరణలను అనుసరించారు. అంటే ప్రస్తుత రోజుల్లో మనకి అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ మెసేజెస్, అన్లిమిటెడ్ డేటా అని జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, లేకపోతే ఇక రకరకాల బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, రకరకాల నెట్వర్క్లు వడాఫోన్ కానివ్వండి మనకి అందుబాటులో ఉంచుతూ ఉన్నాయి. దీనికి అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే అన్నీ కూడా లిమిటెడ్గానో అన్లిమిటెడ్గానో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సెల్ ఫోన్ల కంపెనీ అయినటువంటి టాటా డొకోమో స్టార్టింగ్లో ఒక న్యూ ఐడియాతో ఏం చేసింది అంటే సెకండ్కి పైసా అనేటువంటి ఒక ఆఫర్ని పెట్టి దాన్ని కొనసాగించింది. ఈ ఆఫర్ని లేదా ఈ కంపెనీ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం కోసం చాలా కంపెనీలు ఏం చేసినాయి అంటే అదే ఆఫర్ని అనుసరించడం లేదా అదే ప్రణాళికని ఫాలో అవ్వడం, లేకంటే అన్లిమిటెడ్ డేటాలని అన్లిమిటెడ్ కాల్స్ని అందుబాటులో ఉంచడం వలన దీనిలో ఒక నూతన పద్ధతిని అనేదాన్ని పోటీని అనేదాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మూడవది సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్, ముడి సరుకుల సరఫరాదారులు. సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ముడి సరుకులు మరియు సరఫరాదారులు. దీని గురించి మనం మాట్లాడినట్లయితే కొన్ని సందర్భాలలో ముడి పదార్థాల సరఫరాదారులు కూడా
ఉత్పత్తిదారులకు ఉత్పత్తి ప్రక్రియలో నూతన ఆలోచన ఇచ్చెదరు. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంటే ఉత్పత్తి చేసేటువంటి దేనిని ఉత్పత్తి చేసేవాళ్ళు? రా మెటీరియల్ని ఉత్పత్తి చేసేవాళ్ళు, ముడి పదార్థాలను ఉత్పత్తి చేసేవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఎంట్రీప్రీనియర్లకి ఆలోచనలను చెప్పొచ్చు. అంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ రా మెటీరియల్ని తీసుకెళ్ళి ఈ ప్రాసెస్ల ద్వారా తక్కువ వ్యయంతో వస్తువుని తయారు చేయొచ్చు, లేకపోతే ఈ మోడల్లో లేకపోతే ఈ డిజైన్లో వస్తువులను తయారు చేయొచ్చు అని సప్లయర్స్, అంటే రా మెటీరియల్ని సప్లై చేసేటువంటి సప్లయర్స్ ఎంట్రీప్రీనియర్స్కి కూడా ఐడియాస్ని ఇవ్వచ్చు. అయితే ఇది చాలా రేర్ పొజిషన్ అని చెప్తున్నాం. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్, పంపిణీదారులు మరియు చిల్లర వర్తకులు. పంపిణీదారులు మరియు చిల్లర వర్తకులు అనంటే, పంపిణీదారులు మరియు చిల్లర వర్తకులు ఎల్లప్పుడూ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండుటచ్చే వారి కోరికలను మరియు అవసరాలను ఎప్పటికప్పుడు అంచనా చేయగలరు. ఇక్కడ రీటైలర్స్ అనంటే వస్తువులను తయారు చేసినటువంటి ఉత్పత్తిదారుల దగ్గర నుంచి తక్కువ మొత్తంలో కానీ ఎక్కువ మొత్తంలో కానీ కొనుగోలు చేసి వారి దగ్గర నుంచి అవసరమైనటువంటి వినియోగదారులకి నేరుగా ప్రత్యక్షంగా అమ్మే వాళ్ళని మనం ఏమని చెప్తామంటే రీటైలర్స్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని రకాల షాపులు కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల స్టోర్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రీటైలర్స్లోకి వస్తాయి. అంటే వాళ్ళు అమ్మేటువంటి వస్తువు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి, అంటే సప్లయర్ దగ్గర నుంచి లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొనుగోలు చేసుకుని దిగుమతి చేసుకుని వాటిని అవసరమైనటువంటి వినియోగదారులకు అమ్ముతారు. అందువలన వినియోగదారుల యొక్క అభిరుచులు అలవాట్లని తెలుసుకోవాలి అంటే డిస్ట్రిబ్యూటర్సు రీటైలర్సు వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవడం వలన వాళ్ళ వినియోగదారుల యొక్క అభిరుచులు అనేవి ఎప్పటికప్పుడు అంచనా వేయగలరు. వీరికి వినియోగదారులు కంపెనీ నుండి ఏం ఆశిస్తున్నారో ఖచ్చితమైన నిర్ధారణ చేయగలరు. వినియోగదారులు వాళ్ళ యొక్క అవసరాలు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని రీటైలర్స్కి చెప్తే ఈ రీటైలర్సు వినియోగదారుడు ఏం కోరుకుంటున్నాడో తను ఆలోచించి అవసరమైతే ఎంట్రీప్రీనియర్కి చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అంతేగాక వినియోగదారులు కంపెనీ నుండి ఏ విధమైన ఉత్పత్తి కోరుచున్నారో దానికి తగిన సమాచారం వీరి వద్ద లభ్యమగును. ఈ సమాచారాన్ని వీరు ఉత్పత్తిదారులకు పంపిణీ ఎడల మనం నూతన ఆవిష్కరణలను చూడవచ్చు. అంటే ఒక ఎంట్రీప్రీనియర్కి అవసరమైనటువంటి సలహాలను ఇవ్వడానికి ఒకటి వినియోగదారుల యొక్క ఆలోచన విధానం కానీ లేదా పోటీతత్వం కానీ, మూడవదిగా సప్లయర్స్ అండ్ రా మెటీరియల్స్ ముడి పదార్థాలను సరఫరా చేసేటువంటి సప్లయర్లు కానీ ఒక ఎంట్రీప్రీనియర్కి అవసరమైనటువంటి నూతన ఆలోచనలని కావలసిన సలహాలను ఇవ్వచ్చు. తర్వాత కంపెనీ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఏం చేయొచ్చునంటే ఎంట్రీప్రీనియర్కి ఒక క్రొత్త ప్రత్యేకమైనటువంటి సలహాలని కూడా అందించవచ్చు. కొంతమంది ఉద్యోగులు మంచి లక్షణాలను కలిగి ఉత్పత్తుల కొరకు కంపెనీకి సూచనలు చేయుదురు. అంటే ఎంట్రీప్రీనియర్కి అవసరమైనటువంటి ఆలోచనల్ని ప్రతిభ కలిగినటువంటి ఎంప్లాయీస్ ఏం చేయొచ్చునంటే ఎంట్రీప్రీనియర్కి సలహాలు ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. తర్వాత ప్రస్తుత ఉత్పత్తులు మరియు సేవలు, సప్లై అండ్ సర్వీస్. ప్రస్తుత ఉత్పత్తులు మరియు సేవలు, దీని గురించి మనం చూసినట్లయితే ప్రస్తుత ఉత్పత్తులు మరియు సేవలు వ్యవస్థాపకులు నూతన ఆవిష్కరణలు చేయుటలో ముఖ్యమైన వనరులు. అంటే ఇప్పుడున్నటువంటి ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని లేదా సేవలను ఆధారంగా చేసుకుని ఎంట్రీప్రీనియర్ అనేవాడు విజయం సాధించవచ్చు.
మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు వినియోగదారుల కోరికలను సంతృప్తిపరుస్తున్నాయి. అంటే మార్కెట్లో ఇక్కడ వినియోగదారుల యొక్క అవసరాలను సంతృప్తిపరచాలంటే కొన్ని నూతన ఆలోచనలు సృష్టించబడాలి. ఈ నూతన ఆలోచనలు సృష్టించి అవి విజయం సాధించగలిగితే వినియోగదారుల యొక్క అభిప్రాయాన్ని కానీ లేదా వినియోగదారుల యొక్క కోరికలను కానీ సంతృప్తిపరుస్తాయి. ఒకవేళ వ్యవస్థాపకుడు నూతన ఆవిష్కరణల ద్వారా వస్తువులకు కొత్త లక్షణాలు ఆపాదించిన ఎడల అది మార్కెట్లో విజయం సాధించి వ్యవస్థాపకునికి లాభాలు అందించును. అంటే ఇప్పుడున్నటువంటి ఒక వస్తువుకే వినియోగదారుడిని సంతృప్తిపరిచే విధంగా, ఆకర్షించే విధంగా ఎంట్రీప్రీనియరు కొత్త లక్షణాలని యాడ్ చేసినట్లయితే దాని ద్వారా కూడా సక్సెస్ సాధించి వినియోగదారుడు లాభాలు పొందొచ్చు అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా సేల్స్ కాకుండా ఉండిపోయినటువంటి కొన్ని రకాల వస్తువులని ఏదో ఒక ఆఫర్ పెట్టి, అంటే ఉన్నటువంటి వస్తువు అమ్ముడు కానప్పుడు లేదా వాటి యొక్క ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు ఎంట్రీప్రీనియర్ ఏం చేయొచ్చు అంటే ఒక వస్తువుకి మరొక వస్తువుని ఫ్రీ అనేటువంటి ఒక ఆఫర్నిచ్చి ఈ వస్తువుల్ని పూర్తిగా అమ్మేసేయచ్చు. మనకి ఈ సమ్మర్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సమ్మర్లో ప్రతి 2.5 లీటర్ థమ్సప్ ఆర్ లిమ్కా, స్ప్రైట్ ఈ బాటిల్కి, ఫాంటా బాటిల్స్కి ఒక 200 ml చిన్న బాటిల్ని ఫ్రీగా ఇచ్చేవాడు. అంటే ఇక్కడ ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేస్తాడనంటే ఉత్పాదకత లేదా సప్లై ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులని కానీ లేదా అమ్ముడు కానటువంటి వస్తువులకి ఒక కొత్త లక్షణాన్ని ఆపాదించి, అంటే యాడ్ చేసి ఈ వస్తువులన్నింటినీ అమ్మి కొంత లాభాన్ని పొందుతాడనమాట. ఇక్కడ ప్రస్తుత ఉత్పత్తుల్ని ఆధారంగా చేసుకుని వాటిని సర్వీసెస్గా కానో లేకపోతే కొన్ని సేవల్ని అందించి వాటిని అమ్మడం వలన ఎంట్రీప్రీనియర్ అనేవాడు సక్సెస్ సాధించవచ్చు. తర్వాత పరిశోధన మరియు అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీని గురించి మనం చూసినట్లయితే కంపెనీలో గల పరిశోధన మరియు అభివృద్ధి శాఖ నూతన ఆవిష్కరణలు చేయుటలో ప్రముఖ పాత్ర పోషించును. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వస్తువులని వచ్చేటువంటి జనరేషన్కి, రానున్న తరానికి మరింత అడ్వాన్స్డ్గా అందించడం కోసం కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులు లేకపోతే కంపెనీలో ఉండేటువంటి సుపీరియర్స్, నాలెడ్జ్డ్ పర్సన్స్ ఏం చేస్తారంటే రీసెర్చ్ చేస్తారనమాట. దీని ద్వారా అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. మందుల కంపెనీలు పరిశోధన మరియు అభివృద్ధి కొరకు అనేక కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త మందులను కనుగొంటున్నాయి. అంటే ప్రస్తుత రోజుల్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే కోవిడ్కి సంబంధించి సరైన మెడిసిన్ మనకి ఇంకా రాలేదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ఇన్స్టిట్యూట్స్ ఏం చేసినాయి అని అంటే ఆ డిసీజ్కి సరైన మందు కనుగోవడం కోసం కోట్ల రూపాయలని వెచ్చించి మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి డోసులని లేకపోతే వ్యాక్సిన్లని అందుబాటులోకి ఉంచడం జరిగింది. అంటే ఇక్కడ అనేక పరిశోధనలు చేసి వాటిని అభివృద్ధి పరిచి వినియోగదారుల యొక్క అవసరాలను తీర్చడం వలన ఎంట్రీప్రీనియర్కి లాభాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎంట్రీప్రీనియర్కి కొత్త ఆలోచనలు సృష్టించడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు. ఒక ఎంట్రీప్రీనియర్ కొత్తగా ఆలోచించాలి అని అంటే అతనికి ఉపయోగపడేటువంటి సాధనాలు ఎలా ఉంటాయనంటే మళ్ళీ మొదటిగా పవర్ఫుల్ యూజర్స్, శక్తివంతమైనటువంటి వినియోగదారులు. అంటే ఎంట్రీప్రీనియర్ ఆలోచన విధానానికి వినియోగదారులకి సంబంధం ఏంటి అని అంటే ఇక్కడ ఉండేటువంటి వినియోగదారుడు కొత్తగా లేదా నూతన ఆవిష్కరణలకి ఇష్టపడితే అలాంటి వస్తువుల్ని తయారు చేయడానికి ఎంట్రీప్రీనియర్ ఇష్టపడతాడండి. రెండవదిగా
కంపెనీల మధ్య ఉండేటువంటి పోటీతత్వం వలన ఎంట్రీప్రీనియర్ అనేవాడు కొత్త రకాల వస్తువుల్ని తయారు చేయడానికి ఆలోచన చేస్తాడు. తర్వాత సప్లయర్స్ అండ్ రా మెటీరియల్స్ అంటే సరఫరాదారులు మరియు ముడి సరుకులు, అంటే ముడి సరుకులను అందించేటువంటి సరఫరాదారులు కూడా ఎంట్రీప్రీనియర్కి అవసరమైనటువంటి కొత్త ఆలోచనలను చేయొచ్చు. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్ పంపిణీదారులు మరియు చిల్లర వర్తకులు, వీళ్ళు ఎంట్రీప్రీనియర్ తయారు చేసినటువంటి ఒక తరహా ప్రత్యేకమైన నూతన వస్తువులో ఉండేటువంటి లోపాలను కానీ వాటి యొక్క లక్షణాలను కానీ వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని కానీ నేరుగా ఎంట్రీప్రీనియర్కి చెప్పి వాటిపై ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ అంశాలని ఎంట్రీప్రీనియర్కి అందించడం వలన ఆ వస్తువులు ఉన్నటువంటి లోపాలను తీసేసి డిసడ్వాంటేజెస్ తీసి అడ్వాంటేజెస్గా మార్చడానికి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్ కూడా ఉపయోగపడతారు. తర్వాత కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని ఆధారంగా చేసుకుని ఎంట్రీప్రీనియర్కి కొత్త ఆలోచనలు ఇవ్వడానికి సహాయపడవచ్చు. సప్లయర్స్ అండ్ సర్వీసెస్ ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్పత్తులని తర్వాత సేవల్ని ఆధారంగా చేసుకుని కూడా ఎంట్రీప్రీనియర్ కొత్తగా ఆలోచన చేయొచ్చు. తర్వాత లాస్ట్ వన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన మరియు అభివృద్ధి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి, అనేక రకాల కంపెనీలు రకరకాల పరిశోధనల మీద కొన్ని కోట్ల రూపాయలని వెచ్చించి ఖర్చు పెట్టి ఒక నూతన మెడిసిన్ని తయారు చేయడమే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం, కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని ఐడెంటిఫై చేయడానికి లేదా మనం రీసెర్చ్ చేయడానికి దాన్ని డెవలప్ చేయడానికి అనేక కంపెనీలు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఒక న్యూ మెడిసిన్ని లేదంటే మనం వ్యాక్సిన్ని మనకు అందుబాటులో ఉంచారని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ 7 రీజన్స్ ఏమవుతాయి అనంటే ఒక ఎంట్రీప్రీనియరు కొత్తగా ఆలోచించడానికి అవసరమయ్యేటువంటి వనరులు అని చెప్పొచ్చు. మనం నెక్స్ట్ క్లాస్లో మరొక న్యూ టాపిక్ని డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.